కొండాపూర్ అనే ఊరిలో మాలతి, మమత అనే అత్తాకోడళ్ళు ఉంటారు. మాలతికి సుధాకర్ అనే కొడుకు ఉన్నాడు. మాలతి భర్త కొన్ని సంవత్సరాల క్రితం రోడ్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. ఇక కొడుకు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడు. ఇక కోడలు బాగా డబ్బు, ఒక హోదా ఉండాలి అని ఎప్పుడు గొప్పలు పోతుంది. కానీ అత్త మాత్రం కోడలు చదువుకుంది కదా అని తన దగ్గర ఏమీ మాట్లాడలేదు. ఇంటి పక్కనే ఒక చిన్న చెరువు తవ్వి అక్కడ చేపలు పెంచుతూ వాటికి ఆహారం వేస్తూ వాటితో మాట్లాడుకుంటూ కాలం గడుపుతోంది అత్త. ఒకరోజు పొద్దున్నే లేచిన మమత తన భర్తను గట్టిగా పిలిచింది. సుధాకర్ అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాడు. అప్పుడు మమత చిరాకుగా, వచ్చేటప్పుడు నాకు మేకప్ కిట్ తీసుకురా అని చెప్పగానే సుధాకర్ మరో మాట మాట్లాడకుండా సరే అంటూ వెళ్ళిపోతాడు. అది చూసిన అత్త రోజూ కూర్చుని తన చెరువు దగ్గరికి వెళ్ళి తాను పెంచుకుంటున్న చేపలతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. మా ఆయన చనిపోయిన తరువాత నా కొడుకు మాత్రమే నన్ను బాగా చూసుకున్నాడు. నాకు ఏమీ తక్కువ కాకుండా సంతోషంగా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు నా కొడుకును చూసుకునే వాళ్ళే లేరు. ఇంకా నా కోడలి సంతోషానికి ఇంకా ఏమేమి చేయాలి అని అర్థం కాక నా కొడుకు సతమతపడుతున్నాడు అని అనుకుంటూ తలదించుకొని బాధపడుతున్న సమయంలో అమ్మా మాలతి అని ఒక పిలుపు వినపడింది. ఎవరు అంటూ చుట్టూ పక్కల మొత్తం చూసింది. కానీ ఎవ్వరూ కనపడలేదు. మళ్ళీ ఇంకోసారి అమ్మా మాలతి అంటూ మళ్ళీ పిలుపు వినపడింది. ఎవరే? ఏంది పిలిచి దాక్కుంటున్నారు? దమ్ముంటే నా ఎదురుగా రా అంటూ లేచి చుట్టుపక్కల చూస్తోంది. అప్పుడు మళ్ళీ పైన కాదు మాలతి, కింద కింద చెరువులో చూడు అని అనగానే మాలతి కింద చెరువులో ఏంటబ్బా అంటూ చూసింది. అంతే, ఒక్కసారిగా గుండె పగిలినట్టుగా అనిపించి వామ్మో అంటూ ఇంట్లోకి పరుగు తీసింది మాలతి. ఇక సాయంకాలం అయ్యింది. కొడుకు సుధాకర్ వచ్చాడు. పొద్దున జరిగిన సంఘటన చెప్పాలని కొడుకు సుధాకర్ దగ్గరికి వెళుతోంది మాలతి. అంటే ఏంటి, నేను చెప్పింది తెచ్చారా లేదా అని గట్టిగా ఒక అరుపు. అంతే, తెచ్చాను అంటూ మమత దగ్గరికి వెళ్ళిపోయాడు సుధాకర్. ఇక మాలతి సుధాకర్కి ఏమీ చెప్పలేకపోయింది. మరుసటి రోజు కొడుకు ఆఫీస్కి వెళ్తున్న సమయంలో సుధాకర్ దగ్గరికి వెళ్ళింది మాలతి. రే, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు, నీకొకటి చూపించాలి అని చెప్పింది. కానీ కొడుకు లేదమ్మా, వెళ్ళాలి. మమత వచ్చేటప్పుడు నాకు ఒక బంగారు గొలుసు తీసుకురా అని చెప్పింది. నేను వెళ్ళాలమ్మా అని అన్నాడు సుధాకర్. అబ్బా సరే లేరా, నువ్వు నాతో రా ఫస్ట్ అని చెప్పి కొడుకు సుధాకర్ని ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఇదిగో నిన్న నన్ను పిలిచావు కదా, ఇప్పుడు నా కొడుకు వచ్చాడు, ఇప్పుడు బయటికి రా ఒకసారి అని పిలిచి ఇద్దరు ఆ చెరువులోనికి చూస్తున్నారు. అంతే, ఇద్దరు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయిపోయారు. ఆ చెరువులో మాట్లాడుతూ ఉన్నది ఒక బంగారు చేప. ఇద్దరు అలాగే దాన్ని చూస్తూ ఉండిపోయారు. ఇద్దరు ఆ చేపతో మాట్లాడడం మొదలు పెట్టారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎవరు నువ్వు అని అడిగింది అత్త. నేను ఒక చెరువు నుండి ఇంకొక చెరువుకు వెళ్ళి అక్కడి చేపల బాగోగులు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉంటారు. అలా ఇక్కడికి వచ్చిన నేను నువ్వు నీ కొడుకు కోసం పడుతున్న బాధను చూశాను. నీకు సహాయం చేయాలనుకున్నాను అని అనగానే అవునా? మరి నా భార్యకి బంగారు నగలు కావాలంట, మరి ఇవ్వు అయితే అని అనగానే అయితే వెళ్ళి నీ భార్యను చూడు, అది అక్కడే ఉంది అని అనగానే
లోపలికి వెళ్లి చూశాడు సుధాకర్. అంతే, పరిగెత్తుకుంటూ వచ్చి, నేను అలా బాత్రూంకి వెళ్ళి రాగానే ఇంత బంగారు తెచ్చిపెట్టారు నాకు, ఈ రోజుకి ఇది చాలులేండి అంటూ సంతోషంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మమత. అది చూసిన అత్త, ఇది నిజమేనా? అంటే నువ్వు నిజంగానే చేపలకు నాయకుడివి అంటావా? అంటూ ఆ చేపతో అప్పటి నుండి మాట్లాడడం మొదలెట్టింది. అలా రోజు కోడలు మమతకి ఏమి కావాలన్నా కొడుకు సుధాకర్ వచ్చి ఆ చేపని అడగడం, అది జరిగిపోవడం. ఒకరోజు బంగారం, మరొక రోజు డబ్బు, మరో రోజు పెద్ద బంగ్లా అంటూ ఆ చేపని అన్నీ కోరడం, అది జరిగిపోవడం. ఇలా ఎన్ని తెచ్చినా కోడలికి సంతోషం మాత్రం తీరడం లేదు అన్న ఆలోచనలో పడింది అత్త. అప్పుడు కోడలు మమత తన భర్తతో, నాకు ఇంకా కావాలి, నేను అందరికంటే శక్తివంతురాలిగా మారాలి, ఒక అపరిచితురాలుగా అవ్వాలి అనగానే సుధాకర్ వెళ్లి ఆ చేపను అడుగుతాడు. అప్పుడు ఆ చేప, వెళ్ళి చూడు, అది అక్కడే ఉంది అనగానే వెళ్లి చూశాడు. కానీ మమత అక్కడ కనపడలేదు. అంతా వెతికాడు, కనపడటం లేదు. అమ్మ మాలతిని కూడా అడిగాడు, కానీ ఆవిడ కూడా ఎక్కడా చూడలేదు అని చెబుతుంది. ఇద్దరు వెళ్లి ఆ చేపను అడగగానే ఆ చేప ఇలా బదులిచ్చింది, నీ భార్య కోరుకుంది అతి శక్తివంతురాలిగా మారాలని. అలాంటి వాళ్ళని ఈ ప్రపంచంలో మామూలు మనుషులు చూడలేరు కదా. ఇంకా అపరిచితురాలు, దాని అర్థం నీకు తెలుసు కదా అని అనగానే సుధాకర్కి ఏమీ అర్థం కాలేదు. అటూ ఇటూ చూసి, అయితే ఇప్పుడు నా కోరికను కూడా తీర్చు. అంటూ నా భార్య సంతోషం నాకు కావాలి అని అడగగానే ఆ బంగారు చేప, అయితే వెళ్ళి చూడు, అది అక్కడే ఉంది అని అనగానే మాలతి సుధాకర్ ఇద్దరూ వెళ్లి చూశారు. తన ఇంటి వద్ద బయట మమత తన భర్త అత్త కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్లి భార్యని గట్టిగా హత్తుకుంటాడు సుధాకర్. ఇక నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చేసావు మమత అని అంటాడు. అవునండి, ఇక నాకు ఏమీ వద్దు, ఇప్పటి నుండి మనం ముగ్గురం కలిసి ఆనందంగా ఉందామండి అనగానే మాలతి సుధాకర్ ఇద్దరూ సంతోషంగా మమతని తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఇక రోజు అందరూ కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా ఉంటారు. అత్త మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వెళ్లి ఆ బంగారు చేపతో మాట్లాడుతూ ఉంటుంది.